ఎదురు చూస్తున్న ముహూర్తం రానే వచ్చింది. తులారాశి వారి ఇంటికి జనవరి 1 తర్వాత ఈ వ్యక్తి అతిథిగా రాబోతుంది. ఆమెతో ఈ ఒక్క మాట అంటే చాలు. తులారాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా తులారాశి వారు ఉంటే వారికి తప్పక వీడియోని షేర్ చేయండి. తులారాశి ఇది రాశి చక్రంలో 7వ రాశి. ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు. అయితే జనవరి 1 తర్వాత తులారాశి వారి ఇంటికి ఒక స్త్రీ అతిథిగా రాబోతుంది. ఈ స్త్రీతో మీరు చెవిలో ఒక మాట చెప్పవలసి ఉంటుంది. ఈ మాట కనుక చెప్పినట్లయితే ఇక అదృష్టం అనేది మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోదని చెప్పుకోవచ్చు. అంతకన్నా ముందుగా తులారాశి వారికి రంగాల వారీగా ఏర్పడే ఫలితాలు చూద్దాం. ఈ రాశికి సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపార పరంగా కొన్ని కష్టాలు అయితే ఎదుర్కోవాల్సి ఉంటుంది. అంటే మీరు ఏదైనా ఒక వ్యాపారం ప్రారంభిందో లేకపోతే ఏదైనా ఒక దాంట్లో పెట్టుబడి పెడదాం అనుకునేటప్పటికి ఆ వ్యాపార ప్రారంభాలకి ఏవో ఒక ఆటంకాలు, రూల్స్ మారిపోవడం కానీ లేకపోతే సరైన సమయానికి మీకు డబ్బు ఇవ్వవలసిన వాళ్ళు ఇవ్వకపోవడం, వనరులు సమకూరకపోవడం, ఇటువంటి సమస్యలు అనేవి కొంచెం అధికంగానే ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. కానీ ఏది ఏమైనప్పటికీ కూడా మీరు సక్సెస్ఫుల్గా వ్యాపార ప్రారంభాలు కానీ పెట్టుబడులు కానీ చేస్తారని చెప్పుకోవచ్చు. అలానే ఈ సమయంలో పార్ట్నర్షిప్ వ్యాపారాలు బాగా అనుకూలించబోతున్నాయి. ఇతరులతో మీరు వ్యాపారాలు కలిసి చేయడం వల్ల ఏవైతే కష్ట సుఖాలు ఉన్నాయో ఇద్దరూ పంచుకోవడం వల్ల చాలా వరకు ఒత్తిడి అనేది తగ్గుతుందని చెప్పుకోవచ్చు. తులారాశికి సంబంధించిన విద్యార్థులు కెరియర్ విషయంలో చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి. అంటే కెరియర్ పరంగా కొన్ని నూతన పరిచయాలు అయితే ఏర్పడతాయి. వీటి వల్ల మీ దృష్టి అనేది విద్య నుండి ఇతర విషయాల వైపు కంటే బయటకు తిరగడం కానీ స్నేహితులతో సమయం కేటాయించాలని ఇలా వినోదాలు విలాసం వైపుకి ఎక్కువగా వెళ్ళిపోవడం జరుగుతుంది. కాబట్టి మీరు వేసుకున్నటువంటి ప్రణాళికలు ఏవైతే ఉన్నాయో వాటి పరంగా పనులు చేయకపోవడం, వాటిని అశ్రద్ధ చేయడం ఇలాంటివన్నీ కూడా జరిగే అవకాశం ఉంది. కాబట్టి మిమ్మల్ని మీరు నియంత్రించుకుంటూ విద్యపై కూడా తగిన సమయాన్ని కేటాయించుకున్నట్లయితేనే అనుకున్న లక్ష్యాలు అయితే చేరుకుంటారు. ఈ రాశికి సంబంధించిన వారు ఎప్పుడూ కూడా తల్లిదండ్రులు అంటే అమితమైన ప్రేమాభిమానాలు కలిగి ఉంటారు. ఎప్పుడు కూడా వారి మాటకైతే అధికంగానే విలువిస్తారని చెప్పుకోవచ్చు. అయితే తులారాశికి సంబంధించి ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఉద్యోగ విషయంలో తులారాశి వారు చాలా జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగ పరంగా ఈ సమయంలో కొన్ని అవకాశాలు వస్తాయి. అయితే ఈ అవకాశాల కోసం మీరు ఎంతో కాలంగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఉద్యోగ మార్పులకు సంబంధించి కానీ లేదా విదేశాలకు వెళ్ళడానికి సంబంధించి కానీ అవకాశాలు ఉంటాయి. కానీ వీటిలో మీరు ఒక అవకాశాన్ని అయితే ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఏదైనా ఒక ఉద్యోగం మార్పుకు చూసినట్లయితే ఒకేసారి మీకు 2 ఆఫర్లు రావడం జరుగుతుంది. దాంట్లో ఉన్నతమైన దాన్ని మీరు ఎంపిక చేసుకోవడానికి కొంచెం సందిగ్ధతకు లోనయ్యే అవకాశమే కనిపిస్తుంది. నిపుణుల సలహాలు లేదా స్నేహితులు సంప్రదించుకుని నిర్ణయాలు తీసుకోవడం ద్వారా అనుకూలమైన ఫలితాలు అయితే ఉంటాయని చెప్పుకోవచ్చు. అయితే తులారాశి వారికి ఎప్పుడు కూడా సక్సెస్ అయితే వీరు కూడానే ఉంటుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ ఈ రాశి వారు పడ్డాన్ని కష్టాలు కూడా ఎవ్వరూ పడరు. ఏదైనా ఒక పని ప్రారంభించారంటే దానికి ఏవైతే ఆటంకాలు రాకూడదో అన్ని ఆటంకాలు వస్తాయి. కానీ ఎన్ని వచ్చినా కూడా వెనకడే అయితే అస్సలు వేయరు. ఏదో ఒక విధంగా దాన్ని సాధించడం, గెలుపో ఓటము ముందుకు వెళ్ళిపోవాలని అనుకుంటారు. ఒక పని ప్రారంభించారంటే ఇంకా దాన్ని అంతు చూసే వరకు కూడా వదిలిపెట్టరు. పట్టు విడవని విక్రమార్కుల్లా ఉంటారు. వీరికి ఉన్నటువంటి ఈ కష్టపడే తత్వం కారణంగానే జీవితంలో ఎప్పుడు కూడా విజయాన్ని అయితే పొందుతారు. కానీ వచ్చేటువంటి విజయాలు ఏమి సులువుగా అయితే రావు. ఎంతో కష్టపడితేనే వస్తాయి. అందుకే వీరు ఎప్పుడు కూడా ప్రతి దానికి విలువిస్తారంటే వీరు సంపాదించి కొనుక్కున్న వస్తువు కానీ డబ్బు కానీ ఎంతగానో విలువిస్తారు. ఎందుకంటే దాన్ని సంపాదించడానికి పడ్డ కష్టాన్ని కూడా ఎప్పుడూ గుర్తుపెట్టుకుంటారు. అయితే మీ ఇంటికి ఒక స్త్రీ అతిథిగా రాబోతుంది. ఈమె ఎవరో కాదండి, సాక్షాత్తు అమ్మవారు. లేకపోతే మీ ఇంటి యొక్క కులదైవం ఎవరైతే ఉన్నారో వారి సమయంలో ఖచ్చితంగా మీ ఇంటికి అయితే అతిథిగా రాబోతున్నారు. అంటే ఎప్పుడు కూడా మనకి దేవుళ్ళు కానీ దేవతలు కానీ మనుషుల రూపంలోనే వస్తారు. ఈ సమయంలో కూడా అదే విధంగా వస్తారు. అయితే ఈ సమయంలో ఎవరైనా స్త్రీ మీ ఇంటికి వచ్చి మీ యొక్క వస్త్రాలు అంటే ఏవైనా వస్త్రాలు ఉంటే ఇవ్వమని లేకపోతే ఆహారం పెట్టమని ఎవరైనా అడిగినట్లయితే లేదు అనకుండా వారికి సహాయం చేయండి. అంతేగాని చేతులు ఖాళీగా లేవు పక్కకు వెళ్ళండి ఇలాంటి మాటలు కనుక వారికి విన్నట్లయితే అంటే మీరు వారికి చెప్పినట్లయితే ఆ స్త్రీ ఆగ్రహానికి గురవుతుంది. అంటే సాక్షాత్తు అమ్మవారిని మీరు వెళ్ళిపోమన్నట్టు లెక్క. కాబట్టి ఇంటికి ఎవరైనా స్త్రీలు వస్తే సాక్షాత్తు అమ్మవారే వచ్చారని భావించి వారికి ఆతిథ్యం ఇవ్వండి. అలానే బంధువులు కానీ ఎవరైనా ముత్తైదువులు వస్తే తప్పకుండా
వారికి కుంకుమ పొట్టు పెట్టి ఒక జాకెట్ ముక్కను ఇవ్వండి. ఈ విధంగా ఖచ్చితంగా చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా చేసినట్లయితే ఖచ్చితంగా అమ్మవారి అనుగ్రహాన్ని అయితే మీరు పొందుతారని చెప్పుకోవచ్చు. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే మనం చేసినటువంటి దానం యొక్క పుణ్యఫలం అనేది ఎక్కడికి వెళ్ళిపోదు. ఏదో ఒక సమయంలో మనకు ఆ పుణ్యఫలం అనేది కష్టకాలంలో ఖచ్చితంగా మనల్ని కాస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా జీవితంలో దానాన్ని అనేది అలవాటు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే పూర్వం రోజుల్లో చూసుకున్నట్లయితే ఖచ్చితంగా ఇంటికి వచ్చేటువంటి ఎవరైతే అతిథులను ఎప్పుడు కూడా గౌరవించేవారు. లేకపోతే ఇంటికి ఎవరైనా దానం కొరకు వచ్చినట్లయితే ఉన్న దాంట్లో ఖచ్చితంగా దానం చేయడం కానీ, మహర్షులు మునులు ఎవరైనా వచ్చినా వారికి ఆతిథ్యం ఇచ్చేవారు. వారందరూ కూడా సాక్షాత్తు దైవ రూపంగా భావించేవారు. ఆ పుణ్యఫలం అనేది వారికి ఎన్నో విధాలుగా కలిసి వచ్చేది. ఈ సమయంలో కూడా మీరు ఖచ్చితంగా మీ ఇంటికి వచ్చేటువంటి స్త్రీమూర్తిని అయితే గౌరవించవలసి ఉంటుంది. ఈ రాశి వారికి రాజకీయ పరంగా చాలా అద్భుతంగా ఉండబోతుంది. కొన్ని ప్రతిష్టాత్మకమైన పదవులు అనేవి మీరు చేపట్టడం జరుగుతుంది. అలానే ప్రజల్లోని సమాజంలోని గౌరవ మర్యాదలు పెంచుకుంటారు. సినీ పరిశ్రమల్లో కళారంగంలో అనుకూలంగానే ఉండబోతుంది. కళాకారులకు తగిన విధంగా అవకాశాలు అయితే దక్కుతాయి. కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబంలో తోబుట్టువులతో చిన్న చిన్న మనస్పర్ధలు రావటం, అంటే ఆస్తి విషయాల్లో కానీ లేకపోతే ఇతర విషయాల్లో మాట అనుకునే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి మీరు కొంచెం జాగ్రత్తగా వ్యవహరించుకోండి. సహజంగా ఈ రాశి వారికి వాక్ చాతుర్యం కారణంగా అందరినీ ఆకర్షించే గుణం ఉంటుంది. ఎప్పుడు కూడా నోరు జారడం ఇటువంటివి ఏమీ ఉండవు. కానీ కొన్ని సందర్భాల్లో మీ యొక్క గ్రహాల అనుకూలత లేకపోవడం లేదా పరిస్థితుల రీత్యా కొన్ని ఆవేశపూరిత వ్యాఖ్యలు చేయడం వల్ల అవతలి వారిని దూరం చేసుకునే పరిస్థితి అయితే కనిపిస్తుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. అలానే ఈ రాశికి సంబంధించి ఎవరైతే వివాహం కావాల్సిన స్త్రీ పురుషులు ఉన్నారో వివాహ విషయాల్లో ఆటంకాలు కనుక ఏర్పడుతున్నట్లయితే దగ్గరలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాన్ని 7 మంగళవారాలు దర్శించుకోవడం కానీ, లేకపోతే వివాహం కాక బాధపడుతున్న వారు మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన కనుక ప్రారంభించినట్లయితే ఖచ్చితంగా వివాహ విషయంలో శుభవార్తలు వింటారు. అలానే తులారాశికి సంబంధించి ఎవరైతే నూతన గృహం కొనుగోలు కానీ లేకపోతే నిర్మాణానికి కానీ ప్రయత్నాలు ప్రారంభించారో అటువంటి వారు మీ ఇంట్లో ఏదో ఒక సమయాన్ని రోజులో ఒక్కసారైనా లేకపోతే శుక్రవారం మంగళవారం అయినా కూడా మణిద్వీప వర్ణన పారాయణం చేయండి. ఈ విధంగా చేయడం వల్ల గృహ నిర్మాణాలు కానీ కొనుగోలు కానీ ఎలాంటి ఆటంకాలు లేకుండా విజయంగా పూర్తవుతాయని చెప్పుకోవచ్చు. అలానే ఈ సమయంలో వ్యక్తిగత అవసరాలు కానీ లేదా వ్యాపార అవసరాలు కానీ భారీ వాహనాలు కొనుగోలు చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. విందు వినోదాల్లో అధికంగానే పాల్గొంటారు. దగ్గరి బంధువుల నుండి శుభకార్య ఆహ్వానాలు తరచూ అందుకుంటూ ఉంటారు. వృత్తి లేదా ఉద్యోగ రీత్యా చేసేటువంటి ప్రయాణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అనుకూలిస్తాయి. ఓకే అండి, తులారాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి. తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.